2014 నుంచి 19 వరకు కేవలం 13,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చినారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు డిస్కమ్ల మీద భారం పడకూడదు, డిస్కమ్ల మీద భారం పడితే వాళ్ళు మళ్ళీ ప్రజల మీద భారం వేస్తారని చెప్పి డిస్కమ్లకు సంబంధించి సబ్సిడీ మొత్తము 2019 నుంచి 2024 వరకు 48,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది డిస్కమ్స్కు. అంటే సామాన్యుడి పైన కరెంటు ఛార్జీల భారం పడకూడదు అని చెప్పి 48,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆనాడు డిస్కమ్లకు చెల్లించింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఏం గాడిదలు కాస్తా ఉన్నారు? ఎన్నికలప్పుడు ఏం చెప్పారు మీరు? కరెంటు ఛార్జీలు పెంచము, ఉన్న ఛార్జీలు తగ్గిస్తామన్నారు. మరి ఉన్న ఛార్జీలు తగ్గియాలంటే, కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండాలంటే మీరు కూడా డిస్కమ్లకు జగనన్న ప్రభుత్వం ఏ రకంగా డిస్కమ్లను ఆదుకుందో ఆ రకంగా మీరు ఆదుకుంటే అప్పుడు డిస్కమ్లు సామాన్యుడి మీద భారం వేయవు. మరి అన్నీ తెలిసి కూడా ఇచ్చిన హామీలు పూర్తిగా గాలి కొదిలేసి ప్రజలను మోసం చేసి వాళ్ళ ప్రజల మీద తీవ్రమైన భారం మోపుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి సామాన్యుడు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. నిజంగా ఈ మాదిరి ఎన్నికలప్పుడు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇవ్వడము, ఎన్నికలు అయిపోయినాక అడ్డంగా మోసం చేయడం, ఈ రకంగా ఎన్నికలకు ముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఇది ఒకటే కాదు, సూపర్ 6తో పాటు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వంలో 8 సార్లు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పి విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి వీటన్నిటి మీద ఇప్పుడు ప్రజల స్పందన ఎలా? ఇవాళ ఒక్క ఛార్జీలు తగ్గించమనే ఇష్యూతో పాటు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కాలనీలో మీరు చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు బిల్లులు కట్టమని వాళ్ళ మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 200 యూనిట్లు ఉచితంగా ఎస్సీ కాలనీలకు, ఎస్సీలకు ఏదైతే ఇచ్చారో ఆ ఉచితాన్ని కూడా ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.